హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందన బ్రదర్స్. సో ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకోసం సూపర్ డూపర్ కలెక్షన్ ఆఫ్ డిజైనరీ వేర్ శారీస్ చూపించబోతున్నాను. అది కూడా వర్క్లో అనమాట, అండర్ బడ్జెట్ శారీస్. సో ప్రెసెంట్ మనం అయితే పాట్నీ సర్కిల్ చందన బ్రదర్స్ బ్రాంచ్లో ఉన్నాము. ఓవరాల్ హైదరాబాద్లో చూసుకుంటే మనకి పాట్నీ సర్కిల్లోనే కాకుండా షాద్ నగర్, జహీరాబాద్, వికారాబాద్ అలానే తుర్కయంజల్లో కూడా చందన బ్రదర్స్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో ఇవాల్టి కలెక్షన్లో మీకు కానీ ఏదన్నా శారీ నచ్చింది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ని పంపించి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్ కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదు మీరు ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకున్నా సరే గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి చందన బ్రదర్స్ అని టైప్ చేశారంటే మీ నియర్ బై బ్రాంచ్ అడ్రస్ వచ్చేస్తుంది. ఇన్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి కలెక్షన్ చూసేద్దాం రండి. సో కలెక్షన్ లో ఫస్ట్ శారీ వచ్చేసి నేను రేప్ చేసిన శారీతో స్టార్ట్ చేద్దాము. బాటిల్ గ్రీన్ కలర్ అనమాట, ప్లెయిన్ బాటిల్ గ్రీన్ అంతా వచ్చింది బాడీ ఆఫ్ ది శారీ. అండ్ మనకి బోర్డర్స్ చూసుకున్నట్లయితే అప్ బోర్డర్ అండ్ డౌన్ బోర్డర్ సేమ్ సైజ్ లో రావడం జరిగింది, స్మాల్ మినీ సైజ్ లో. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ లో వచ్చాయి. థ్రెడ్ వర్క్ కూడా మనకి పింక్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, అలానే లైట్ పింక్ కలర్, ఇలా మల్టిపుల్ కలర్స్ లో మనకి థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. కట్ బోర్డర్స్ అనేది మనకి ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, ఈ శారీకి కట్ బోర్డర్ అనేది రావడం జరిగింది. సో బోర్డర్ కి వచ్చేసి మనకి ఇలా గోల్డెన్ కలర్ లో కట్ బోర్డర్ అనేది వచ్చింది. సో శారీ మొత్తం ఇలా ఈ విధంగా గోల్డెన్ స్టోన్స్ తో వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ ప్లీట్స్ దగ్గర చూసుకున్నట్లయితే ప్లీట్స్ మాత్రం మనకి ఓన్లీ ఎంటీగా వచ్చాయి. ప్లీట్స్ అంతా ఎంటీ శారీ వచ్చింది. అండ్ డౌన్ మళ్ళీ చూసుకున్నట్లయితే మనకి అప్ సైడ్ ఎలా అయితే స్టోన్ వర్క్ అనేది వచ్చిందో ఇక్కడ కూడా బోర్డర్స్ లో సేమ్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా అప్ సైడ్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే పళ్ళు అంతా కూడా గోల్డెన్ స్టోన్స్ తో రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి బార్డర్ వచ్చేసి సేమ్ బార్డర్ అనమాట. ఈ విధంగా మనకి థ్రెడ్ వర్క్ తో వచ్చి ఒక లైన్ మాత్రం ఈ విధంగా మనకి స్టోన్స్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ శారీ వచ్చేసి మనకి 3295 రూపీస్ పడుతుంది. సో సెకండ్ శారీ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ శారీ వచ్చిందండి. క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది. అండ్ మనకి ప్లీట్స్ పెట్టుకోవడం కూడా సిల్కీగా ఉంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. సో అంత నార్మల్ అండ్ సాఫ్ట్ క్లాత్ ఉంది శారీ క్లాత్ వచ్చేసి. అండ్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి ఇలా కట్ బార్డర్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు కట్ బార్డర్స్ అనేవి ట్రెండింగ్ లో ఉన్నాయి. మన ఫస్ట్ శారీ కూడా మనకి కట్ బార్డర్ వచ్చింది, ఈ శారీ కూడా కట్ బార్డర్ అనేది రావడం జరిగింది. ఆ కట్ బార్డర్ మీద చూసుకున్నట్లయితే మనకి మల్టీ కలర్ స్టోన్స్ ఉంటాయి కదా, షైనీ స్టోన్స్, ఆ స్టోన్స్ డిజైనింగ్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ బార్డర్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. సో ఆనియన్ పింక్ కలర్ వచ్చింది కాబట్టి థ్రెడ్ వర్క్ కూడా మనకి లైట్ పింక్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్, లైట్ ఎల్లో కలర్, అలానే లైట్ గ్రీన్ కలర్ లో థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. లీవ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చాయి. ఆ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కి మనకి షైనీ స్టోన్స్, మల్టిపుల్ కలర్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ షైనీ స్టోన్స్ రావడం జరిగింది. సో అప్ సైడ్ బార్డర్ ఎలా అయితే వచ్చిందో మనకి డౌన్ సైడ్ బార్డర్ కూడా సేమ్ అలానే కట్ బార్డర్, సేమ్ డిజైనింగ్ అనేది రావడం జరిగింది థ్రెడ్ వర్క్ తోటి, మల్టీ షైనింగ్ స్టోన్స్ తోటి. అండ్ శారీ అంతా మనం చూసుకున్నట్లయితే ఆనియన్ పింక్ కలర్ మీద ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగిందండి. లీవ్స్ వచ్చాయి. సో అలా లీవ్ కి అటాచ్ అయినట్టుగా మనకి శారీ అంతా కూడా ఈ విధంగా ఆనియన్ పింక్ కలర్ లోనే మనకి కొంచెం ఇలా థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ స్టోన్స్ వచ్చేసి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి మల్టిపుల్ కలర్ షైనీ స్టోన్స్ అనేది రావడం జరిగింది. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి సేమ్ శారీ కంటిన్యూషన్ పళ్ళు వచ్చింది. బార్డర్ కూడా సేమ్ అన్నమాట. మనం ఇప్పటి వరకు చూసిన శారీస్ కి ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చాయి కదా, ఈ శారీకి ఏంటంటే ఆల్రెడీ మనకి బ్యాక్ వర్క్ అనేది, ఫ్రంట్ వర్క్ అనేది వచ్చేసింది. సో ఇది బ్యాక్ డిజైన్ అనమాట. ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మనకి ఇచ్చేసారు. అండ్ మనకి హ్యాండ్స్ కి అటాచ్ చేసుకోవడానికి కూడా ఈ విధంగా డిజైనింగ్ అనేది రావడం జరిగింది హ్యాండ్స్ కి, టూ సైడ్స్ కి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3950 రూపీస్ పడుతుందండి. సో కలెక్షన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి. జనరల్ గా అమ్మాయిలకి రెడ్ అన్న, బ్లాక్ అన్న, థిక్ కలర్స్ అన్న చాలా ఇష్టం. అండ్ రెడ్ కలర్ లో మనకి స్టోన్ వర్క్ వచ్చింది. సో స్టోన్ వర్క్ చాలా బాగా అపియర్ అవుతుంది రెడ్ కలర్ మీద. అండ్ ప్లెయిన్ రెడ్ కలర్ శారీ మీద మనకి చూసినట్లయితే బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. సో రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, అలానే గోల్డెన్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ బోర్డర్ అటు ఇటు వచ్చేసి మనకి స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. వైట్ కలర్ షైనీ స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ డౌన్ సైడ్ బార్డర్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా పీకాక్స్ అనేది రావడం జరిగింది. డిజైన్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు, గోల్డెన్ థ్రెడ్ వర్క్, అలానే రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది రెడ్ కలర్ శారీ మీద. అండ్ ఈ థ్రెడ్ వర్క్ అంతటికి కూడా మనకి చైనీస్ స్టోన్స్ అనేవి డిజైనింగ్ అనేది రావడం జరిగింది. అండ్ అప్ సైడ్ బార్డర్ ఎలా అయితే వచ్చిందో మనకి డౌన్ సైడ్ కూడా బార్డర్ అలా రావడం జరిగింది. అండ్ బాడీ చూసుకున్నట్లయితే శారీకి ప్లెయిన్ రెడ్ కలర్ మీద ఈ విధంగా సేమ్ మనకి లీవ్స్ అండ్ లైన్ డిజైన్ అనేది రావడం జరిగింది. మొత్తం సీక్వెన్స్ డిజైన్ అంతా కూడా మనకి గోల్డెన్ థ్రెడ్ వర్క్ తో వచ్చింది. అండ్ ఫ్లవర్స్ ఒక్కటి వచ్చేసి మాత్రం మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ లో రావడం జరిగింది. అండ్ ఫ్లవర్స్ మధ్యలో కూడా మనకి స్టోన్స్ వచ్చాయి, వైట్ కలర్ స్టోన్స్, షైనీ స్టోన్స్ అనేవి.
అనేవి. అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే శారీ కంటిన్యూషన్ పళ్ళు అండి. శారీ బాడీ ఎలా అయితే వచ్చిందో మనకి పళ్ళు కూడా సేమ్ అలానే కంటిన్యూస్ గా సేమ్ రావడం జరిగింది. అండ్ బార్డర్ కూడా సేమ్ అదే వచ్చింది. అండ్ ఈ శారీకి మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది బ్యాక్ డిజైన్ అనమాట. బ్యాక్ డిజైన్ కి ఎంటీగా ఉండకుండా ఉంటే బాగుంటుంది అనేసి బ్యాక్ డిజైన్ ఆల్రెడీ ఇచ్చారు. అండ్ సైడ్స్ కి కూడా హ్యాండ్స్ కి మనము హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నా ఆర్ 3/4 హ్యాండ్స్ పెట్టుకున్నా సరే అటు ఇటు హ్యాండ్స్ కి పెట్టుకోవడానికి ఈ విధంగా డిజైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఎలానో శారీ కవర్ చేస్తుంది కాబట్టి ప్లెయిన్ వస్తుంది అనమాట. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 3,395 రూపీస్ పడుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి. సో వెరీ రేర్ కలర్, చాలా తక్కువ దొరుకుతుంటుంది మనకి. సో పిస్తా గ్రీన్ కలర్ మీద మనకి కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చిన శారీ అనమాట. సో ఇప్పుడు డీటెయిలింగ్ గా చూద్దాము. సో అప్ సైడ్ బార్డర్ మనం చూసుకున్నట్లయితే మనకి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ రావడం జరిగింది. లీవ్స్ అంతా కూడా మనకి గోల్డెన్ కలర్ థ్రెడ్ వర్క్ లో రావడం జరిగింది. ఫ్లవర్స్ వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చాయి. అలానే మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. సో ఇలానే మనకు ఆల్టర్నేట్ గా చూసుకున్నట్లయితే లైట్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ దీని మీద మనం చూసుకున్నట్లయితే షైనీ గోల్డెన్ కలర్ స్టోన్స్ అనేవి మొత్తం ఓవరాల్ సారీ అంతా ఉన్నాయి. సో అప్ సైడ్ బోర్డర్ ఎలా అయితే వచ్చిందో మనకి డౌన్ సైడ్ బోర్డర్ కూడా అదే విధంగా వచ్చిందండి. గోల్డెన్ థ్రెడ్ వర్క్ అండ్ దాని మధ్యలో చూసుకున్నట్లయితే పింక్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ లో మనకి ఫ్లవర్స్ అనేవి వచ్చాయి థ్రెడ్ వర్క్ లో. అండ్ ఆ ఫ్లవర్స్ మీద అండ్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ మీద మనకి గోల్డెన్ కలర్ స్టోన్స్ అనేవి అతికించారు. అండ్ బాడీ చూసుకున్నట్లయితే శారీ బాడీ అంతా కూడా మనకి గోల్డెన్ జరీతో మొత్తం డిజైనింగ్ అనేది రావడం జరిగింది. ఫ్లవర్స్, లీవ్స్ ఇవన్నీ కూడా గోల్డెన్ జరీ థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. పళ్ళు కూడా మనకి శారీ కంటిన్యూషన్ పళ్ళునే, సేమ్ శారీ అయితే ఎలా అయితే వచ్చిందో సేమ్ పళ్ళు కూడా సేమ్ కంటిన్యూషన్ అనేది రావడం జరిగింది. అండ్ ఈ శారీకి అటాచ్డ్ బ్లౌజ్ పీస్. సో శారీ కలర్ ఏదైతే ఉందో పిస్తా గ్రీన్ కలర్, అలానే సేమ్ ప్లెయిన్ పిస్తా గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అనేది రావడం జరిగింది. అండ్ ముందు 2 శారీస్ కి మనం చూసాం కదా బ్యాక్ డిజైన్ అండ్ హ్యాండ్స్ డిజైన్ వచ్చింది. సో సేమ్ ఈ శారీకి కూడా బ్యాక్ డిజైన్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. అండ్ హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. అటు ఇటు హ్యాండ్స్ హాఫ్ స్లీవ్స్ పెట్టుకున్నా 3/4 స్లీవ్స్ పెట్టుకున్నా సరే వేసుకోవడానికి. అండ్ ఫ్రంట్ ఎలానో శారీ కవర్ చేస్తుంది కాబట్టి మనకి ఫ్రంట్ పీస్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది అనమాట. ఓవరాల్ గా ఈ శారీ ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మనకి 2,795 రూపీస్ పడుతుందండి. నెక్స్ట్ డిజైనరీ వేర్ శారీ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ శారీ అండి. సింపుల్ అండ్ సూపర్ గా ఉంది. సో జనరల్ గా మనకి హెవీగా ఉంటే కట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటాం కదా, ఏదైనా బర్త్డే పార్టీస్ కి కానీ సింపుల్ అకేషన్స్ ఆర్ సింపుల్ పార్టీస్ ఉన్నాయంటే ఈ శారీ ఈజీగా యాప్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి కట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అండ్ క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. సో లక్స్ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ లక్స్ గ్రీన్ కలర్ మీద షైనీ షేడ్స్ రావడం జరిగింది. మల్టీ కలర్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది బార్డర్. అండ్ శారీ అంతా కూడా చూసుకున్నట్లయితే సేమ్ అలానే మనకి ఇలా లైన్ డిజైన్ మల్టీ కలర్ స్టోన్స్ అనేవి వచ్చాయి. అప్ బోర్డర్ ఎలా అయితే వచ్చిందో మనకి డౌన్ బోర్డర్ కూడా సేమ్ అదే విధంగా మల్టీ కలర్ స్టోన్స్ తో రావడం జరిగింది. వర్క్ అంతా కూడా శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఇలా లీవ్ చేశారు. సో శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది కదా, పిస్తా గ్రీన్ కలర్ మీద షైనీ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి డ్యూయల్ షేడ్. సో ఈ విధంగా డిజైన్ చేశారు. అండ్ పళ్ళు కూడా సేమ్ శారీ కంటిన్యూషన్ పళ్ళు వచ్చింది. శారీ ఎలా అయితే ఉందో సేమ్ బార్డర్ అండ్ సేమ్ కంటిన్యూషన్ పళ్ళు రావడం జరిగింది. సో ఈ శారీకి మనం బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చిందండి శారీతోనే. సో ఓవరాల్ గా ఈ శారీ చూసుకున్నట్లయితే 1,995 రూపీస్ పడుతుందండి. సో కలెక్షన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి వైన్ కలర్ శారీ అండి. జార్జెట్ వచ్చింది, జార్జెట్ శారీ అనమాట. జాందారీ వర్క్ లో రావడం జరిగింది. సో బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు, చాలా మార్వెలస్ గా ఉంది చూడటానికి. సో వైన్ కలర్ మీద కంప్లీట్ గోల్డెన్ స్టోన్ వర్క్ అనమాట. సో డీటెయిలింగ్ గా చూద్దాము. అప్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఇలా థ్రెడ్ వర్క్ అనేది రావడం జరిగింది. మనకి అప్ బోర్డర్ ఎలా అయితే ఉందో డౌన్ బోర్డర్ కూడా సేమ్ అదే విధంగా రావడం జరిగిందండి. అండ్ బాడీ ఆఫ్ ది శారీ చూసుకున్నట్లయితే ప్లెయిన్ వైన్ కలర్ శారీ మీద ఈ విధంగా మనకి స్టోన్ వర్క్ అనేది వచ్చింది, గోల్డెన్ కలర్ స్టోన్ వర్క్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ బోర్డర్ అంతా కూడా హాఫ్ శారీ జాందారీ వర్క్ అనేది రావడం జరిగింది. మొత్తం కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చింది. సో గ్రీన్ కలర్ లో మనకి పీకాక్స్, ఫ్లవర్స్ ఈ విధంగా రావడం జరిగింది. సో పీకాక్స్ అన్ని కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్స్ వచ్చాయి. అండ్ ఫ్లవర్స్ చూసుకున్నట్లయితే మనకి వైన్ కలర్ సారీ మీద రెడ్ కలర్ థ్రెడ్ వర్కింగ్ అనేది రావడం జరిగింది. అలానే మల్టిపుల్ కలర్స్ లో మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. అలానే గోల్డెన్ స్టోన్స్ ఉంటాయి కదా, గోల్డెన్ స్టోన్స్ వర్క్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. వర్క్ అంతా కూడా పళ్ళు కూడా సేమ్ కంటిన్యూషన్ పళ్ళు అనేది రావడం జరిగింది. అండ్ ఈ సారీకి మనకి అటాచ్డ్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి. సో సారీ వైన్ కలర్ వచ్చింది కదా, వైన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్. అలానే మనకి సారీకి ఏ విధంగా అయితే బార్డర్ వచ్చిందో మనకి హ్యాండ్స్ కి కానీ ఆర్ ఎడ్జెస్ లో కానీ డిజైనింగ్ యాడ్ చేసుకోవడానికి సారీ బార్డర్ అనేది బ్లౌజ్ కి కూడా బార్డర్ గా ఇవ్వడం జరిగింది. ఈ సారీ ప్రైసింగ్ వచ్చేసి 3695 రూపీస్ పడుతుందండి. అండ్ మనం చూస్తున్న డిజైనరీ వర్క్ సారీస్ లో ఫైనల్ సారీ వచ్చేసి క్రీమ్ కలర్ సారీ అండి. సో మొత్తం క్రీమ్ కలర్ సారీ మీద ఇటాలియన్ వర్క్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు
డీటెయిలింగ్ గా చూద్దాము. అప్ సైడ్ బార్డర్ చూసినట్లయితే ఈ విధంగా పీకాక్స్ అనేది వచ్చిందండి. పీకాక్స్ అన్ని కూడా మనకి ఇలా గోల్డెన్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ డౌన్ సైడ్ బార్డర్ చూసుకున్నట్లయితే సేమ్ మనకి అప్ సైడ్ ఎలా అయితే వచ్చిందో డౌన్ సైడ్ బార్డర్ కూడా పీకాక్స్ అనేది రావడం జరిగింది. ఇవి కూడా మొత్తం కంప్లీట్ గా మనకి ఇటాలియన్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. సో సారీ కూడా అంతే, సేమ్ మనకి ఇటాలియన్ స్టోన్ వర్క్ డయాగోనల్ గా వచ్చాయి. స్టోన్స్ అన్ని కూడా మొత్తం క్రీమ్ కలర్ సారీ మీద కంప్లీట్ స్టోన్ వర్క్ అనేది రావడం జరిగింది. అండ్ పళ్ళు కూడా సేమ్ మనకి సారీ కంటిన్యూషన్ పళ్ళు అనేది రావడం జరిగింది ఇటాలియన్ స్టోన్ వర్క్ తోనే. సారీ బార్డర్ ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ పళ్ళు బార్డర్ కూడా అదే వచ్చింది. ఈ సారీకి మనకి అటాచ్ బ్లౌజ్ పీస్ కూడా ఉందండి. ఈ విధంగా ఇచ్చారు అటాచ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి. సో ఇప్పటి వరకు మనము చూసినవి మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ అనేది రావడం జరిగింది కదా. సో ఈ సారీకి ఏంటంటే మనకి బ్యాక్ డిజైన్ అండ్ హ్యాండ్స్ డిజైన్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ చూసిన సారీస్ లాగా. సో ఇది వచ్చేసి బ్యాక్ పీస్ అనమాట. బ్యాక్ ప్లెయిన్ గా ఉండకుండా ఉండటానికి ఇలా ఇటాలియన్ స్టోన్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సైడ్ హ్యాండ్ సైడ్స్ కూడా ఈ విధంగా రావడానికి ఇటాలియన్ స్టోన్ వర్క్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ ఎలానో శారీ కవర్ చేసింది కాబట్టి ఈ విధంగా శారీ ప్లెయిన్ కలర్ క్రీమ్ కలర్ అనేది రావడం జరిగింది. ఓవరాల్ గా ఈ శారీ చూసుకున్నట్లయితే 3295 రూపీస్ పడుతుందండి. సో చూసారు కదా, ఇవాల్టి ఎపిసోడ్లో నేనైతే మీకోసం సూపర్ డూపర్ కలెక్షన్ ఆఫ్ డిజైనరీ వేర్ శారీస్ వర్క్లో చూపించాను. సో శారీస్లో మీకు కానీ ఏదైనా ఫేవరెట్ శారీ ఉంది అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అలానే సేమ్ నెంబర్కి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ప్యాట్నీ సర్కిల్ చందన బ్రదర్స్ బ్రాంచ్లో ఉన్నాము. అండ్ చందన బ్రదర్స్ వారికి మనం ప్యాట్నీ సర్కిల్లోనే కాకుండా షాద్ నగర్, జహీరాబాద్, వికారాబాద్ అలానే తుర్కా ఎంజల్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు కానీ ఇన్ స్టోర్ విజిట్ చేయాలి అనుకుంటే చందన బ్రదర్స్ అని గూగుల్ మ్యాప్స్లో టైప్ చేశారంటే నియర్ బై బ్రాంచ్ వచ్చేస్తుంది. మీరు ఇన్ స్టోర్ విజిట్ చేయొచ్చు. సో ఇవాల్టి కలెక్షన్ లో మీకు ఏదైనా ఐటమ్ నచ్చిందంటే వెంటనే ప్లేస్ చేసేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ వీడియోస్ అండ్ శారీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.